నరుటో సిరీస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ అలానే ఐకానిక్‌గా కనిపించే జుట్సు అది ఎలా ఉంటదంటే నీలి కలర్‌లో ఒక బాల్‌లా ఉంటది. చక్ర తిరుగుతా ఉంటది. రొటేట్ అవుతా ఉంటది. దానికి పెట్టిన పేరే రసెంగన్. గన్ అననా? గన్నే అన్న. చూడంగానే మనకి చెప్పిన కదా ఇంతకుముందే ఒక స్పిన్నింగ్ నీలి కలర్ బాల్‌లా అయితే కనిపిస్తది. కానీ ఈ టెక్నిక్ బిహైండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ లెజెండరీ జుట్సుని క్రియేట్ చేసింది 4th హోకాగే నరుటో యొక్క ఫాదర్ మినటో నమికాజీ. చక్రాన్ని రొటేట్ చేసి, కంప్రెస్ చేసి క్రియేట్ చేసింది టెక్నిక్. సింపుల్‌గా కనిపించినా మాస్టర్ చేయడం మాత్రం చాలా కష్టం. పవర్, కంట్రోల్ మరియు పర్ఫెక్ట్ చక్ర మ్యానిపులేషన్ కంబైన్డ్ అవుతేనే ఈ రసింగన్ కంప్లీట్ అవుతది. సో ఈ వీడియోలో మనం రసింగన్ ఒక హిస్టరీ, అది ఎలా క్రియేట్ అయింది, ఇంకా నరుటో సిరీస్‌లో దాని ఎవల్యూషన్ ఎలా జరిగిందో కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. అండ్ అందరికీ స్వాగతం టు షాడో ఆఫ్ యానిమీ. పాత వీడియోలు చూసే వాళ్ళకైతే ఆల్రెడీ నా పేరు తెలుసు కాబట్టి సోల్ ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇక టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రసింగన్ ఐడియా ఎలా వచ్చింది, ఎలా క్రియేట్ చేసిండు మినటో నమికాజీ. చాలా మందికి తెలుసు అనుకుంటున్నా, బట్ ఒక్కసారి ఏదో అలా లైట్ గా టచ్ చేసుకుంటే వెళ్ళిపోదాం. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. 4th హోకాగే మినటో నమికాజీ ఒకరోజు టేల్ బీచ్ బాంబ్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ టెక్నిక్ గురించి, ఆ టెక్నిక్ ఒక కాన్సెప్ట్ గురించి అయితే ఫస్ట్ సార్ అయితే ఆలోచించిండు. ఎప్పుడు టేల్ బీచ్ బాంబ్ ని ఫస్ట్ సార్ చూసినప్పుడు ఎందుకు ఆలోచించిందంటే మినటో నమికాజీ ఒక లవర్ కుషినా ఉజుమాకి 9 టైల్స్ జింజురుకి కాబట్టి ఫ్యూచర్ లో కుషినా ఉజుమాకి పవర్ఫుల్ ఎనిమీస్ అయితే ఫేస్ చేయాలి. ఆ ఎనిమీస్ టేల్ బీచ్ బాంబ్ లాంటి డెవస్టిక్ ఒక అటాక్స్ ని యూజ్ చేయొచ్చు. సో కాబట్టి అప్పుడు మినటో ఒక డెసిషన్ అయితే తీసుకుండు. కుషినాకి ఈక్వల్ గా కౌంటర్ చేసే టెక్నిక్ అయితే క్రియేట్ చేయాలి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ టెక్నిక్ జింజురికి ఒక చక్ర వాల్యూమ్ కి అయితే సూట్ అయ్యేలా అయితే ఉండాలి అని మినటో డిసైడ్ అయ్యిండు. కానీ మినటోకి స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని వర్జన్స్ చాలా వీక్ గా ఉన్నాయి, ఇంకొన్ని అయితే అన్స్టేబుల్ గా అయితే ఉన్నాయి. స్టార్టింగ్ వస్తే ఎండింగ్ పోయేది, ఎండింగ్ వస్తే మిడిల్ పోయేది, మిడిల్ పోతే మొత్తమే పోయేది. అలా ఉండేది తన ప్రాబ్లం. అప్పుడు ఆ టెక్నిక్ ని వర్క్ అయ్యేలా చేయడం మినటోకి అయితే చాలా కష్టమైంది. అప్పుడే ఒక రోజు జురాయా సెన్సీ తోటి అయితే ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది. సో ఆ కన్వర్జేషన్ వల్ల మన మినటోకి అయితే ఒక ఇంపార్టెంట్ ఐడియా అయితే వచ్చింది. సో ఆ ఇన్స్పిరేషన్ వల్ల ఆ టెక్నిక్ అయితే ఫైనలీ యూజబుల్ డైరెక్షన్ లోకి అయితే వెళ్ళింది. కానీ ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ కూడా జరిగింది. మినటో దాన్ని క్రియేట్ చేసేసిండు, అది యూజ్ చేయడానికి వస్తుంది. బట్ జరిగిన ఫన్నీ మూమెంట్ ఏంటంటే దానికి పెట్టిన పేరు హీలో ఫ్రూజన్ డిజర్ట్ హెయిర్ ఓల్ జురాయాటిన్ ఫార్ములా స్ఫియర్. నేమ్ చాలా పెద్దగా, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా వియర్డ్ గా అవుతుంది కదా. ఇమాజిన్ చేసుకోండి, మన నాటో రసింగన్ యూజ్ చేసేప్పుడల్లా రసింగన్ 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 అని నోరుతా ఉంటాడు. ఈ పేరు వాడుంటే నిజంగానే ప్రతిసారి మన నరుటోకి నార్మల్ పేరు లేదు, నోరు తిరగాయి. అలాంటిది దానికి ఖచ్చితంగా ఇంకో పేరు పెట్టి పిలిచేటోడు నరుటో. సో ఆ పేరు నాకు జురాయాకి అలాగే కుషినాకి చాలా అదే అనిపించి దాన్ని ఇమీడియట్ గా అయితే రిజెక్ట్ చేసినారు. అప్పుడు కుషినా దానికి ఒక సింపుల్ నేమ్ అయితే సజెస్ట్ చేసింది. ఆ పేరు కరెక్ట్ ఈ వీడియో టైం లైన్ కాడ ఆ పేరు మీకు నామినేట్ చేయండి. సో మినాటోకి ఆ పేరు పర్ఫెక్ట్ అనిపించింది. అది అఫీషియల్ గా అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ రసింగాన్ని కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా వాడడానికి అయితే మినాటోకి 3 years టైం అయితే పట్టింది. సో ఇప్పుడు రసింగన్ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రసింగన్ యాక్చువల్ గా షేప్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ పైన బేస్ అయి ఉన్న జుట్సు. యూజర్ తన ఒక పామ్ నుంచి చక్రాన్ని అయితే రిలీజ్ చేసి ఆ చక్రాన్ని అయితే మల్టిపుల్ డైరెక్షన్స్ లో అయితే రొటేట్ చేస్తాడు. సో ఆ రొటేషన్ వల్ల చక్ర అనేది కంట్రోల్ అవుతుండి ఒక పర్ఫెక్ట్ ఫియర్ షేప్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి జుట్సుకి హ్యాండ్ సీల్స్ అయితే అవసరం లేదు. సో అందుకే మనకి థియరీలో చూసే రసింగన్ లర్న్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే రసింగన్ ప్రాపర్ గా ఫామ్ అయినాక దానికి ఎక్స్ట్రా చక్రాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చక్ర మళ్ళీ అవసరం లేదు కాబట్టి జుట్సు అంత ఉంటదేమో అని అనుకోకండి. రసింగన్ ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు కదా. యూజర్ రసింగన్ ని టార్గెట్ మీద హిట్ చేసినప్పుడు ఆ స్పిన్నింగ్ చక్ర అనేది టార్గెట్ ని అయితే ఒక గ్రైండర్ లా అయితే గ్రైండ్ చేస్తుంది. ఇంపాక్ట్ టైమ్ లో చాలా మ్యాసివ్ డ్యామేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా స్పిన్నింగ్ చక్ర కంప్లీట్ గా డిసపేట్ అయ్యేలాగా అటాక్ కంటిన్యూ అవుతుంది. సమ్ టైమ్స్ యూజర్ ఒకవేళ రసింగన్ ని డైరెక్ట్ గా లైక్ వాని రసింగాన్ని ఒకని పైన పుష్ చేస్తున్నట్టు, వాడిని తోచినట్టు, దాన్ని యూజ్ చేసుకుంటా అలా యూజ్ చేస్తే చాలా ఇంపాక్ట్ పడుతుంది. చాలా అటాక్ చేసుకుంటేనే టార్గెట్ ని చాలా ఫోర్స్ తో వెనకకి ఇసిరేస్తున్నట్టు అవుతుంది. ఇంకొన్నిసార్లు అయితే వాడు వెళ్ళి వెనకాల వేరే ఒక దాన్ని తాక్కునే రాక ఫ్లై అవుతూనే ఉంటాడు. ఎంత ఎంటీ ప్లేస్ ఉంటే ఎంత ఎంటీగా ఉంటే అంతసేపు వెళ్తూనే ఉంటాడు, ఇంకొక దానికి తాకే రాక. అలా అవుతుంది అనమాట దీని అటాక్ ఒక ఇంపాక్ట్ అలా ఉంటది. అలానే జురాయ్ ఒక ఒపీనియన్ ప్రకారం రసింగన్ పవర్ చిరోడి కన్నా ఎక్కువ. తెలుసు సాస్కే ఫ్యాన్స్ ఒప్పుకోరు, బట్ సాస్కే వచ్చే కూడా రెండు టెక్నిక్స్ ని కంపేర్ చేసినప్పుడు లాస్ట్ కి తను కూడా ఇదే ఒప్పుకుండు, రసింగన్ ఎక్కువ అని చెప్పి. ఇప్పుడు రసింగన్ లర్నింగ్ డిఫికల్టీ, దాన్ని నేర్చుకున్నప్పుడు ఎన్ని తంటాలు వాడాలని తెలుసుకుందాం. దీనిలో చూసే రసింగన్ చాలా సింపుల్ టెక్నిక్ లాగా అయితే కనిపిస్తుంది. అది జస్ట్ ఒక షేప్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లికేషన్ మాత్రమే. బట్ ప్రాక్టీస్ విషయానికి వచ్చేసినప్పుడు అది చాలా డిఫికల్ట్ జుట్సు. ఎందుకంటే రసింగన్ క్రియేట్ చేసేటప్పుడు చక్రాన్ని అయితే ఒకటేసారి చాలా డైరెక్షన్స్ లో అయితే రొటేట్ చేయాలి. సో అందుకే ఆ చక్ర మోషన్ ని పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా అయితే ఉంటది బిగినర్స్ కి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రసింగన్ అనేది బేసికల్లీ ఒక ప్యూర్ చక్ర మాస్. సో కాబట్టి ఈ టెక్నిక్ ని సక్సెస్ఫుల్ గా యూజ్ చేయడానికి యూజర్ దగ్గర అయితే వెరీ హై అమౌంట్ ఆఫ్ చక్ర రిజర్వ్స్ అయితే ఉండాలి. సో ఇందుకే కకాసి రసింగన్ ని ఎక్కువగా యూజ్ చేయలేకపోతాడు. తన చక్ర రిజర్వ్స్ అంతా లేవు కాబట్టి. ఓన్లీ కకాసినే కాదు,
చాలా మంది రసింగన్‌ని అందుకే ఈజీలీ మాస్టర్ అయితే చేయలేరు. సో, అందుకే జురయా సెన్సే ఇది ఎంత కష్టమో అర్థం చేసుకొని నరుటోకి నేర్పుతప్పుడు ఈ ప్రాసెస్‌ని 3 స్టెప్స్‌కి అయితే డివైడ్ చేసిండు. సో, అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తే టెక్నిక్‌ని చాలా ఈజీగా మాస్టర్ చేయొచ్చు. లాస్ట్‌కి నరుటో కూడా ఇదే 3 స్టెప్స్‌ని యూజ్ చేసి కోనోహమరుకి కూడా నేర్పించిండు. తర్వాత కోనోహమరు ఇదే మెథడ్‌ని బొరుటోకి కూడా నేర్పించిండు. సో, అలా రసింగన్ ఒక లెర్నింగ్ మెథడ్‌ని అయితే జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి పాస్ అవుతూ వచ్చింది. సో, అందుకే చూసినంత అర్థం చేసుకున్నంత ఈజీ కాదు. రియాలిటీకి వచ్చేసాక దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా అది అనిపిస్తది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రొటేషన్. యూజర్ అయితే తన ఒక చక్రాన్ని ఒకటేసారి మల్టిపుల్ డైరెక్షన్స్‌లో స్పిన్ చేయడం అయితే నేర్చుకోవాలి. ప్రాక్టీస్ కోసం స్టూడెంట్స్‌కి యూజువల్లీ అయితే వాటర్ బెలూన్స్ అయితే ఇస్తారు. చక్రాన్ని స్పిన్ చేస్తూ వాటర్ ఇన్‌సైడ్‌లో స్ట్రాంగ్ టర్బులెన్స్ అయితే క్రియేట్ చేయాలి. సో, తర్వాత యూజర్ చక్ర పర్ఫెక్ట్‌గా కంట్రోల్ అవుతే ఆ వాటర్ బెలూన్ అనేది బ్లాస్ట్ అవ్వాలి. మన నరుటో సిరీస్‌లో చూడొచ్చు. నరుటో ఫస్ట్ సారి దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు 1 హ్యాండ్‌తో కాదు 2 హ్యాండ్స్‌తో అయితే యూజ్ చేసిండు. ఒక చెయ్యి వచ్చేసి చక్ర ఒక స్పిన్ కోసం, ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఫాస్ట్ మూవ్‌మెంట్‌తో ఎక్స్‌ట్రీమ్ రొటేషన్‌ని క్రియేట్ చేయనీకి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే ప్రతి నింజాకి చక్రాకి నేచురల్ రొటేషన్ డైరెక్షన్ అయితే ఉంటది. సో, అది తెలుసుకుంటే ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీ అవుతది. యూజువల్లీ అదైతే వాళ్ళకి ఎలా తెలుస్తదంటే హెడ్‌లో మీరు చూసారనుకుంటా. కకాషి నరుటో ఒక హెడ్‌ని చూసి నీది ఏ స్టైల్‌లో చెప్పేస్తాడు. విండ్ స్టైలా? లేకపోతే ఫైర్ స్టైలా? లేకపోతే నరుటోది ఏ స్టైల్‌ని చక్ర నేచర్ అనేది చెప్తాడు. వాళ్ళ యొక్క జుట్టుని చూసి. సో, ఇప్పుడు సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి పవర్. మీరు రాసుకుంటున్నారు కదా! మీరు నేర్చుకోవాలి రసింగన్ అందుకే చెప్తున్నా ఇదంతా. ఇక్కడ యూజర్ చక్ర వాల్యూమ్ అలానే దాని యొక్క డెన్సిటీని ఇంక్రీజ్ చేయాలి. సో, ఈ స్టెప్‌లో ప్రాక్టీస్ కోసం అయితే రబ్బర్ బాల్‌ని అయితే యూజ్ చేశారు. వాటర్ బాల్ కన్నా అది కొంచెం హార్డ్‌గా ఉంటది. దాని లోపల వాటర్ ఉండదు. అలానే ఔటర్ షెల్ కూడా చాలా థిక్‌గా అయితే ఉంటది. సో, యూజర్ అయితే చక్ర ఫోర్స్ తోటి అయితే కంప్లీట్‌గా ఆ రబ్బర్ బాల్‌ని అయితే డిస్ట్రాయ్ చేయాలి. జస్ట్ దాన్ని క్రాక్ చేస్తే సరిపోదు. ఈ స్టెప్ అనేది చాలా పెయిన్‌ఫుల్‌గా అయితే ఉంటది. ఎందుకంటే హ్యాండ్ నుంచి హెవీగా చక్ర రిలీజ్ చేయడం అయితే బాడీకి అయితే అలవాటు ఉండదు కదా! కొన్ని సార్లు యూజర్స్ వాళ్ళ ఒక హ్యాండ్స్‌ని కూడా హర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు థర్డ్ స్టెప్ కంటైన్మెంట్. ఈ స్టెప్‌లో అయితే యూజర్ ఫస్ట్ 2 స్టెప్స్‌ని అయితే కంబైన్ చేయాలి. స్పిన్నింగ్ చక్రాన్ని అయితే పర్ఫెక్ట్ స్పియర్ షేప్‌లోకి అయితే కంట్రోల్ చేయాలి. ప్రాక్టీస్ కోసం అగైన్ బెలూన్ అయితే యూజ్ చేస్తారు. కానీ ఈసారి గోల్ ఏంటంటే బెలూన్ షేప్‌ని మెయింటైన్ చేయాలి. ఆ బెలూన్ మూవ్ అయినా, పాప్ అయినా ఇంకా మాస్టర్ చేయలేరు దాన్ని. ఇంకా అసలుకి అలవాటు కాలేరు దానికి అని చెప్పి అర్థం. ఈ 3 స్టెప్స్‌లో మోస్ట్ డిఫికల్ట్ స్టెప్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఎందుకంటే చక్ర కంట్రోల్ అనేది చాలా కష్టంగా దాన్ని కంట్రోల్ చేయాలి కరెక్ట్‌గా. అందుకే నరుటోది షార్ట్‌కట్ అయితే వచ్చింది. ఫస్ట్‌లో నరుటో అలానే కోనోహమరు షాడో క్లోన్ టెక్నిక్‌ని యూజ్ చేసి షార్ట్‌కట్ అయితే క్రియేట్ చేసినారు. మెయిన్ బాడీ వచ్చేసి రసింగన్ అయితే హోల్డ్ చేస్తది. క్లోన్ వచ్చేసి చక్రాన్ని షేప్ మరియు కంటైన్ చేయనీకి అయితే హెల్ప్ చేస్తాయి. సో, అలా యూజ్ చేసేవాళ్ళు. కానీ లేటర్ నరుటో అయితే 4th షినోబి వరల్డ్ వార్ టైంలో అయితే క్లోన్ లేకుండానే రసింగన్‌ని యూజ్ చేయడం అయితే నేర్చుకుండు. కోనోహమరు కూడా టీమ్ 7 లీడర్ అయ్యాక ఆ టైంలో రసింగన్‌ని సింగిల్ హ్యాండ్‌తో పర్ఫార్మ్ చేయడం అయితే నేర్చుకుండు. నెక్స్ట్ రసింగన్ సైజ్. రసింగన్ అయితే అందరూ యూజ్ చేసేటప్పుడు సేమ్ గానే కనిపిస్తది. కానీ సైజ్‌లో డిఫరెన్స్ అయితే ఉంటది. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే బొరుటో ఫస్ట్ సారి రసింగన్‌ని యూజ్ చేసినప్పుడు అది చాలా చిన్నగా స్మాల్‌గా అయితే ఉండేది. బట్ తర్వాత ప్రాక్టీస్ ఇంక్రీజ్ అయ్యాక రసింగన్ సైజ్ యూజర్ హ్యాండ్ సైజ్‌కి ఇంక్రీజ్ అవుతది. నౌ ఇప్పుడు రసింగన్ ఒక ఇంప్రూవ్‌మెంట్స్ అలానే వేరియేషన్స్ అయితే మాట్లాడుకుందాం. రసింగన్‌ని ఒక్కసారి మాస్టర్ చేశాక ఈ టెక్నిక్‌ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి న్యూ వేరియేషన్స్ అయితే క్రియేట్ చేసినారు, ట్రై చేసినారు. ఫస్ట్ వాళ్ళు సింపుల్‌గా చేసిన ఇంప్రూవ్‌మెంట్ ఏందంటే రసింగన్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయడం. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే బిగ్ రసింగన్, అల్ట్రా బిగ్ రసింగన్, ఇంకా సూపర్ అల్ట్రా బిగ్ రసింగన్ ఇలాంటి పవర్‌ఫుల్ వేరియేషన్స్ అయితే క్రియేట్ చేసినారు. సైజ్ పెరిగినప్పుడల్లా అటాక్ పవర్ కూడా చాలా డేంజరస్‌గా అయితే ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఇంకొక ఇంట్రెస్టింగ్ మెథడ్ ఏంటి అంటే మల్టిపుల్ రసింగన్స్ అయితే క్రియేట్ చేయడం. యూజువల్లీ మాక్సిమం 2 రసింగన్స్ అయితే క్రియేట్ చేయగలరు. ఒకటి రైట్ హ్యాండ్‌లో, ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్‌లో. బట్ మన నరుటో ఉజుమాకి గురించి తెలిసిందే కదా! తను ఒక షాడో క్లోన్స్‌ని అయితే యూజ్ చేసి ఒకటేసారి డజన్స్‌లో రసింగన్స్ అయితే క్రియేట్ చేసి అటాక్ చేసేవాడు. ఇది బ్యాటిల్ ఫీల్డ్‌లో చాలా డెవస్టేటింగ్ టెక్నిక్ అయితే మారిపోయింది అప్పట్లో. యూజ్ చేసిన అయి మారిందంతే. అండ్ నెక్స్ట్ యానిమేలో బొరుటో ఉజుమాకి కూడా ఒక న్యూ ఐడియానైతే క్రియేట్ చేసిండు. సో, తను రసింగన్‌ని కంప్రెస్ చేయడం అయితే నేర్చుకుండు. ఇలా కంప్రెస్ చేసిన రసింగన్ సైజ్ అయితే చాలా చిన్నగుంటది. కానీ పవర్ మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ రసింగన్ అనేది మెయిన్‌గా ఒక షేప్ ట్రాన్స్‌ఫర్మేషన్ టెక్నిక్. ఫస్ట్ నుంచి మీకు అదే చెప్పుకుంటూ వచ్చా. సో, కాబట్టి దాన్ని నేచర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కంబైన్ చేయడం అయితే పాసిబుల్. యాక్చువల్లీ మినటో నమికాసి రసింగన్‌ని క్రియేట్ చేసేటప్పుడు తను ఒక నేచర్ తోటి కంబైన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసిండు. కానీ ఆ టాస్క్ అనేది చాలా డిఫికల్ట్ కాబట్టి తన లైఫ్‌లో తనైతే దాన్ని కంప్లీట్ చేయలేకపోయిండు. కకాషి కూడా రసింగన్‌ని తను ఒక లైట్నింగ్ స్టైల్ తోటైతే కంబైన్ చేసి ట్రై చేసిండు. సో, అలా తను చేయడం వల్ల సక్సెస్‌ఫుల్‌గా అయితే తను ఒక న్యూ టెక్నిక్‌ని అయితే క్రియేట్ చేసిండు. అదే చిడోరి. దాని తర్వాత నరుటో తన విన్ నేచర్ చక్ర తోటైతే కంబైన్ చేయడానికి అయితే ట్రై చేసిండు. సో, ఇది ఒకటేసారి లెఫ్ట్ అలానే రైట్ డైరెక్షన్‌లో చూడడం లాంటిది. సో, చాలా డిఫికల్ట్ ప్రాసెస్. కానీ నరుటో తన ఒక షాడో క్లోన్స్ మెథడ్‌ని అయితే యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేసిండు. సో, ఫైనల్లీ నరుటో అయితే సక్సెస్ అయ్యిండు. తను క్రియేట్ చేసిన టెక్నిక్ వచ్చేసి విన్ రిలీజ్
రషిన్ షురికెన్. ఇది రసింగన్ ఒక ఎవల్యూషన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ టెక్నిక్. సో, దీంట్లో ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏందంటే ఇది త్రో చేయగల రసింగన్ ఇసిరేయొచ్చు దీన్ని. సో, మీకు తెలిసిందే ఇక ఆ రషిన్ షురికెన్ గురించి. సో, దాని తర్వాత చాలా ఇయర్స్ తర్వాత అయితే బొరుటో ఉజుమాకి తనకు తెలియకుండానే తను ఒక రసింగన్‌కైతే లైట్నింగ్ నేచర్‌ని అయితే యాడ్ చేసిండు. సో, తను అలా చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ ఏందంటే రసింగన్ అనేది ఇన్విజిబుల్ అయితే అయిపోతది. సో, కనిపియదు ఇక అది. పోయింది ఎక్కడో పోయింది. సో, ఎనిమికి కనిపియకుండా స్ట్రైక్ అవ్వడం వల్ల అటాక్ చాలా అన్‌ఎక్స్‌పెక్ట్‌గా హిట్ అవుతది. సో, అలా ఇంకోటొచ్చిందనమాట మనకి. సో, అలా అనమాట మనకిలా చూసే రసింగన్ సింపుల్ జుట్సులా కనిపించినా దీనొక ఎవల్యూషన్ అలానే వేరియంట్స్ నరుటో వల్లో చాలా పవర్‌ఫుల్ టెక్నిక్స్‌ని అయితే క్రియేట్ చేసినాయి. నెక్స్ట్ సెంజుట్సు ఇన్‌ఫ్లుయెన్స్ ఆన్ రసింగన్ అంటే ఏంది? అంటే రసింగన్ ఒక పవరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది సేజ్ మోడ్ వల్ల. ఎప్పుడైతే యూజర్ సేజ్ మోడ్‌లో ఉంటాడో అప్పుడు రసింగన్‌కి నేచర్ ఎనర్జీ అయితే యాడ్ అవుతది. సో, అప్పుడు ఆ టెక్నిక్‌ని సేజ్ టెక్నిక్ రసింగన్ అని అయితే పిలుస్తారు. ఇది చూడడానికి బేసిక్‌గా నార్మల్ రసింగన్ లానే ఉంటది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే యూజర్ చక్రతో పాటు నేచర్ ఎనర్జీ కూడా మిక్స్ అవుతది. సో, ఈ కాంబినేషన్ వల్ల రసింగన్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ అయితే మారుతది. ఇది పర్టిక్యులర్‌గా అయితే నరుటో ఉజుమాకి సేజ్ మోడ్ చాలా ఇంపాక్ట్ రోల్ అయితే ప్లే చేసింది. ఎందుకంటే సేజ్ మోడ్ యూజ్ చేసినప్పుడు నరుటో ఫస్ట్ టైం విన్ రిలీజ్ రషిన్ షురికెన్ అయితే త్రో చేయగలిగిండు. సేజ్ మోడ్ కి ముందు రషిన్ షురికెన్ ని త్రో చేయడానికి ట్రై చేసినప్పుడు అది షేప్ లూజ్ అయ్యి అది డిస్పర్స్ అయిపోయేది. సో, దాని వల్ల నరుటో దాన్ని హ్యాండ్ లోనే హోల్డ్ చేసి డైరెక్ట్ గా అటాక్ చేయాల్సి వచ్చేది. కానీ సేజ్ మోడ్ పవర్ వల్ల రషిన్ షురికెన్ స్టేబుల్ గా మెయింటైన్ అయ్యి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఎనిమి పైన కూడా ఇసిరేసే ఆప్షన్ అయితే వచ్చింది నరుటోకి. సో, ఇలా సేజ్ మోడ్ వల్ల రషిన్ షురికెన్ మరియు రషిన్ గన్ ఇంకా పవర్ఫుల్ గా అయితే మారినాయి. నౌ లెట్స్ ఫైనల్లీ టాక్ అబౌట్ టేల్ బీస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ రసింగన్. నరుటో ఒక జింజురుకి కాబట్టి తను 9 టైల్స్ కురామా ఒక చక్రాన్ని అయితే యూజ్ చేసి రసింగన్ ని ఇంకా పవర్ఫుల్ గా అయితే క్రియేట్ చేయగలడు. మీరు పార్ట్ 1 లో చూసినట్టయితే నరుటో షాడో క్లోన్ ఒక హెల్ప్ లేకుండానే రసింగన్ క్రియేట్ చేస్తాడు. అప్పుడు మీరు చూసినట్టయితే నరుటో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ 9 టైల్స్ చక్రాన్ని అయితే 9 టైల్స్ దాన్ని యూజ్ చేయడం అయితే స్టార్ట్ అయి ఉంటది. ఒకసారి చూడండి సాస్కే వర్సెస్ నరుటో ఇది ఫైనల్ బ్యాటిల్ చేస్తారు చూడండి పార్ట్ 1 లో. అది ఫైనల్ బ్యాటిల్ కాదు ఫస్ట్ బ్యాటిల్. అయితే కురామా చక్ర ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం ఆ రసింగన్ ని చూసినట్టయితే అది డార్క్ రెడ్ కలర్ అయితే కనిపిస్తది. నార్మల్ రసింగన్ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. దాని తర్వాత నరుటో ఎప్పుడైతే 9 టైల్స్ చక్ర మూవ్ ని యూజ్ చేయడం నేర్చుకుందో అప్పుడు రసింగన్ ని క్రియేట్ చేయడానికి అయితే చక్ర ఆర్మ్స్ అయితే యూజ్ చేసిండు. అంటే షాడో క్లోన్ బదులుగా కురామా చక్ర తోటి క్రియేట్ అయిన హ్యాండ్స్ రసింగన్ షేప్ మెయింటైన్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తాయి. సో, నరుటో ఒకటేసారి మల్టిపుల్ చక్ర ఆర్మ్స్ ని క్రియేట్ చేయగలడు కాబట్టి మల్టిపుల్ రసింగన్స్ ని కూడా సేమ్ టైమ్ లో యూజ్ చేయగలడు. ఎగ్జాంపుల్ ఫైర్లింగ్స్ టైప్ ఫియర్స్ కరెక్ట్. సో, ఇది ఏంటంటే స్టార్టింగ్ లో కురామా నరుటో తోటి అంత ఫ్రెండ్లీగా లేనప్పుడు సో కాబట్టి అప్పుడు నరుటో టేల్ బేస్ బాంబ్ అయితే యూజ్ చేయలేకపోయిండు. అప్పుడు నరుటో అయితే టేల్ బీస్ట్ రసింగన్ ని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేసిండు. కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. లేటర్ కురామా నరుటో తోటి కంప్లీట్ గా ఫ్రెండ్ అయిపోయినాక అప్పుడు నరుటో టేల్ బీస్ట్ బాల్ అయితే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. సో, కాబట్టి మనకి టేల్ బీస్ట్ రసింగన్ కాన్సెప్ట్ అయితే అన్నెసెసరీ అయితే అయిపోయింది. దాని తర్వాత లేటర్ మళ్ళీ నరుటోకి అయితే అన్ని టేల్ బీస్ట్ ఒక చక్ర యాక్సెస్ అయితే వచ్చింది. సో, అప్పుడు నరుటో వాళ్ళ ఒక చక్ర నేచర్ని రసింగన్ తోటి అయితే కంబైన్ చేసి కొత్త పవర్ఫుల్ వేరియేషన్స్ అయితే క్రియేట్ చేసిండు. ఎగ్జాంపుల్ గా సేజ్ ఆర్ట్ మ్యాగ్నెట్ రిలీజ్. సో, ఇలా తండ్రి దాన్ని జస్ట్ సింపుల్ జుట్సులు అయితే క్రియేట్ చేసిండు. బట్ కొడుకు మాత్రం దాన్ని ఒక మల్టిపుల్ పవర్ఫుల్ ఎవల్యూషన్స్ అయితే ఇచ్చిండు. రసింగన్ సింపుల్ స్పిన్నింగ్ చక్రా బాల్ లా కనిపించిన దాని ఒక హిస్టరీ ఎవల్యూషన్ అలానే దాని ఒక వేరియేషన్స్ చాలా డీప్ గా ఉంటాయి. మినటో నమికాజీ క్రియేట్ చేసిన ఈ లెజెండరీ జుట్సు జురాయా, నరుటో, బొరుటో ఇలాంటి షినోబిస్ వల్ల ఇంకా పవర్ఫుల్ గా అయితే ఎవాల్వ్ అయ్యింది. ఒక నార్మల్ రసింగన్ నుంచి రషిన్ షురికెన్, సేజ్ రసింగన్ ఇంకా టేల్ బేస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రసింగన్ వరకు ఈ టెక్నిక్ నరుటో వల్ల మోస్ట్ ఐకానిక్ జుట్సుగా అయితే మారింది. సో, మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అలానే ఈ రసింగన్ ఒక వేరియేషన్స్ లో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి. రషిన్ షురికెనా లేదా సేజ్ మూడ్ రసింగనా లేకపోతే బొరుటోకి వచ్చాక ఇంకొన్ని కొత్తవి వచ్చాయి అవ్వ మీకేది ఇష్టమో మీ ఆన్సర్ ఏందో కింద కామెంట్ చేయండి. సో, ఇక అదనమాట నేనైతే రసింగన్ గురించి కంప్లీట్ గా మీకు చెప్పేసి అనుకుంటున్నాం. ఎలా వచ్చింది దాని అసలు ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా నేర్చుకుంటారు తర్వాత దాని ఒక కొత్త అవతారాలు అని చెప్పేసిన. ఏదైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో చెప్పేస్తారు దాన్ని. సో, ఇక వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి యానిమే ఎక్స్ప్లనేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యానిమే ఫ్యాన్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ యానిమే టాపిక్ రేట్ వచ్చేస్తాం. బై.